సిరిశ్రమ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ పోయిట్రీ. చంద్రమోహన్ ఏమో ఒక మంచి డప్పు వాయిద్యకారుడు, జయప్రద ఏమో మోగదై. నన్ను దేవుడితో పోతున్నాడు అమ్మాయి గారు. ఈ దేవత పక్కన ఉండవలసింది ఒక దేవుడు కానీ నాలాంటి రాతి బొమ్మ కాదు. జుమ్మంది నాదం. ఆ పాట శీర్షికతో చాలా ప్రోగ్రామ్స్ కూడా చేశారు. ఆ పల్లవి పాడటం కూడా చాలా కష్టం. నేషనల్ అవార్డు వచ్చింది సుశీల్ గారికి. జయప్రద గురించి ఒక మంచి డైలాగ్ చెప్తాడు రావణమూర్తి గారు. పుట్టినప్పుడు పుత్తడి బొమ్మలా ఉంటే మీ ఇంట్లో పుట్టింది హైమ కాదు, సాక్షాత్తు ఆ ఆండాళ్లే వెలిసింది అనుకున్నానయ్యా రుద్రయ్య. కానీ ఆ పెరుమాళ్ళు అన్ని కష్టాలు ఈ పిల్లకే రాసి పెడతాడని కలలో కూడా ఊహించలేదయ్యా. వాళ్ళిద్దరి మధ్య మూగ మనసులోలాగా అది ప్రేమ అంటామా, అభిమానం అంటామా, వాత్సల్యం అంటామా, చక్కని రిలేషన్ మెయింటైన్ అయింది. పెళ్లి జరుగుతుంది, ఓ దుర్మార్గుడు పెళ్లి చేసుకుంటున్నాడు, అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. వేటూరి సుందరరామూర్తి గారిని బాగా బూస్టప్ చేశారు విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారే రాశారు. కథ కానీ తర్వాత ఆ పాటలు కానీ సన్నివేశాలు కానీ బ్యూటిఫుల్గా ఉంటాయి. జయకుమార్ గారు, మన ఇంట్లో నుంచి మాట్లాడుకుంటున్నాం. అసలు మీకు మా ఇష్టమైన సినిమా అంటే ఏం చెప్తారు? బాగా ఇష్టమైన సినిమా మీకు? నాకు బాగా ఇష్టమైన సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో నేను పనిచేసినటువంటి సిరిశ్రమ అంటే నాకు ఇష్టం. అవునా? ఓకే. కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో చేసినటువంటి సిరిశ్రమ అంటే ఇష్టం. ఆ సిరిశ్రమ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ పోయిట్రీ. ఓకే. ఒక చక్కని పోయిం లాగా తీయటం జరిగింది ఆ సినిమా. అందులో చంద్రమోహన్ ఏమో ఒక మంచి డప్పు వాయిద్యకారుడు, జయప్రద ఏమో మోగదై. అయితే ఆవిడకి వినిపిస్తుంది కానీ మాట్లాడలేదన్నమాట. ఓకే. దానికి చక్కని ఉదాహరణ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఆయనకి వోకల్ కార్డు తీసేసిన తర్వాత మాట పడిపోయింది కానీ వినిపిస్తుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా ఒక ఇన్స్పిరేషన్ సిరిశ్రమ సినిమాకి. అవునా? ఓకే. విశ్వనాథ్ గారికి. దానికి మ్యూజిక్ కేవి మహాదేవన్ గారు. మొత్తం ఆ సినిమాకి పాటలన్నీ రాసింది వేటూరి సుందరరామూర్తి గారు. ఓకే. అసలు అది ఒక సంగీతంతో కూడుకున్నటువంటి మంచి పాటలతో కూడుకున్నటువంటి ఒక మంచి సినిమా. గట్టు మీద రెల్లు పువ్వా బిటులికి పడుతుంటే వల్లంకి పిట్ట పల్లకిలోన సల్లంగా మెల్లంగా ఊగుతూ ఉంటే గోదారల్లి ఎన్నిట్లో గోదారల్లి ఎల్లువా గోదారల్లి ఎన్నిట్లో గోదారల్లి. అందులో ఒక పాటకి నేషనల్ అవార్డు వచ్చింది సుశీల్ గారికి. తర్వాత ఎడిటింగ్కి గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ అద్భుతమైన పాట ఏంటంటే జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చలరేగింది ఒక రాసలీల. చెలరేగింది ఒక రాసలీల. ఈ చంద్రమోహన్ డప్పు వాయిస్తుంటే దానికి తగ్గట్టు జయప్రద డాన్స్ చేస్తుంటుంది. జయప్రద అందులో డాన్స్ నేర్చుకుంటుంది. సత్యనారాయణ ఒక క్యారెక్టరు, రమాపురం ఒక క్యారెక్టరు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు. అయితే కవిత ఏమో రమాపురంకి సొంత కూతురు. ఓకే. జయప్రద ఏమో ఫస్ట్ వైఫ్ డాక్టర్, ఆవిడ చనిపోతుంది అనమాట. సో వీళ్ళిద్దరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రమాప్రభ ఏమో కూతుర్ని సినిమా స్టార్ చేయాలని దీన్ని డ్యాన్స్ నేర్పించడానికి
ఇష్టపడుతుంది. జయప్రద చేతేమో వంట చేయించడం, తర్వాత పేడ పిసికి ఇటుక పిడకలు చేయించడం, దానికి చేస్తూ ఉంటుంది. ఏం మోగతీనుగా పట్టుకలను చెప్తే నమ్మేసే వెర్రిదాన్ని అనుకున్నావటే నేను. నీ అందాన్ని తోడు డాన్స్ ఒకటా? మీరు ఊరుకోండి, ఇల్లుకి ఎలక సాక్ష్యమని. ఇదిగో ఈసారి గద్దెను ముట్టుకున్నావంటే కాళ్ళు వెరకొట్టి పొయ్యిలో పడేస్తా. నువ్వు మహారాణిలో ఊరంతా షికార్లు కొడితే అవతల పిడకలు చేస్తాడే. వెళ్ళు. ఏమ్మా గద్దెలు కనిపించాయా? కనిపించాయి తల్లి, వెళ్ళి నేర్చుకోమ్మా. రండి మాస్టారు. కానీ ఈ అమ్మాయికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం జయప్రదకి. జయప్రద ఒకసారి ఇల్లీజోల్లోకి వెళ్ళి పేడ తొక్కుతూ ఇల్లీజోల్లోకి వెళ్తుంది. అప్పుడు ఒక మంచి పాట, జుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల. ఆ పాట ఎంత హిట్ అంటే చాలా అద్భుతమైనటువంటి హిట్. ఆ పాట శీర్షికతో చాలా ప్రోగ్రామ్స్ కూడా చేశారు. అది ఆ పల్లవి పాడటం కూడా చాలా కష్టం, కానీ సుశీల గారు అద్భుతంగా పాడారు. అందులో చాలా పాటలు సుశీల పాడింది. సుశీల బాలు, ఆవిడకి నేషనల్ అవార్డు వచ్చింది. ఓకే. ఒక డ్యాన్స్ బ్యాలే, ఆ డ్యాన్స్ బ్యాలే ఏంటంటే ఆ పాట గజ్జె గల్లుమంటుంటే గుండె జల్లుమంటుంది, గుండె జల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది. గజ్జె గల్లుమంటుంటే గుండె జల్లుమంటుంది, గుండె జల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది, గుండె జల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది, గజ్జె గల్లుమంటుంటే గుండె జల్లుమంటుంది. సో ఆ పాట మంచి విఎస్ఆర్ స్వామి ఫోటోగ్రఫీ కలర్స్తో చాలా అద్భుతంగా తీశాడు ఆయన. తర్వాత జుమ్మంది నాదం మేము ఊటీలో షూట్ చేసేటప్పుడు అందులో ఒక లైన్ ఉంది, చినుకు చినుకులో చిందులయలతో కురిసింది తొలకరి జల్లు విరిసింది అందాల హరివిల్లు అని అన్నాడు. అప్పుడు లక్కీగా ఆ దూరంగా ఎక్కడో వర్షం పడి ఆకాశంలో రెయిన్బో వచ్చింది. మీరు షూట్ చేస్తున్నప్పుడు? మేము షూట్ చేస్తున్నప్పుడు ఇదే పాటలో? ఇదే పాటలో, జుమ్మందినాదం పాటలు. సో ఎక్కడో వర్షం పడింది, అక్కడ ఫామ్ అయిందనమాట. ఈ లిరిక్ తగ్గట్టు చినుకు చినుకులో చిందులయలతో కురిసింది తొలకరి జల్లు విరిసింది అందాల హరివిల్లు అన్నాడు కదా. అప్పుడు కరెక్ట్గా అది కెమెరా పెట్టి తీశాడు విఎస్ఆర్ స్వామి గారు. చాలా బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశాడు. విశ్వనాథ్ గారితో ఆయన చేసింది ఒకటే సినిమా, సిరిసిరిమవ్వ, చాలా అద్భుతంగా చేశాడు. అది నీమేని విరుపు, అది నీ మూవ పిలుపు, విరిసింది అందాల హరివిల్లు. సిరిసిరిమవ్వలో మేము రాజమండ్రిలో షూట్ చేస్తున్నాం. రాజమండ్రిలో షూట్ చేస్తే అందులో దేవదాసు ఒక క్యారెక్టర్, కనగాల దేవదాసు ఒక క్యారెక్టర్. ఈ రమాప్రభతో కన్విన్స్ చేసి కవితని హీరోయిన్ చేద్దామని తీసుకెళ్తాడు. తీసుకెళ్తే ఆ అమ్మాయిని ఒక గోదావరి గట్టున ఆ అమ్మాయిని అల్లరి పెడతారు, కొంతమంది కుర్రాళ్ళు అల్లరి పెడతారు. అల్లరి పెడుతూ ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ వేసుకోనా రాజా చూసుకోనా రాజా అని అల్లరి పెడతా ఉంటారు. సో కవిత చుట్టూ తిరుగుతూ ఈ పాట పాడుతూ డైలాగ్ చెప్పాలి. అక్కడ లోకల్గా ఆర్టిస్టులు తీసుకొచ్చారు కుర్రాళ్ళు, వాళ్ళు ఎవరూ చెప్పలేకపోతున్నారు. నేను కొత్తగా ఒక సఫారీ సూట్ కుట్టించుకున్నాను. ఆ సఫారీ సూట్తో షూటింగ్కి వచ్చాను అనమాట నేను. విశ్వనాథ్ గారు జయకుమార్ రావయ్యా నువ్వు అని అన్నాడు.
అని నా చేత యాక్ట్ చేయించాడు ఇందులో. ఓ ఆ సీన్లో మీరు ఉన్నారా? ఆ సీన్లో నేను ఉన్నాను. ఓహో. కవిత చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ వేసుకో నా రాజా చూసుకో నా రాజా అని. అవును రోయ్, నూతన సార్ సబీనాయే. చూసుకోనా రాజా, చూసుకోమంటావా? ఏ ఒళ్ళో ఉన్న తిమ్మురుగా ఉందా? తీరుస్తావా? బాబు మీకు దండం పెడతాను, ఎందుకు ఇలా అల్లరి పెడతారు? ఒరే, మనం అల్లరి పడుతున్నావట రోయ్. బట్టలిప్పి డాన్స్ చేసి మీరేనమ్మా అల్లరి పట్టింది. జయప్రద రాజమండ్రి కదా, మేము రైల్వే స్టేషన్ దగ్గర ఒక షాట్ పెట్టారు. ఓ కుర్రాళ్ళందరూ చేరిపోయారు. అది మంచి కోడలి, అందరూ చేరిపోయారు. ఒరే ఇది డప్పు పట్టుకున్నాడు, ఇటు రా చంద్రమోహన్ రా వీడు అని అన్నాడు. పక్కన జయప్రద ఉంది. ఇదేమిరా ఇది కొత్త అమ్మాయి లాగందా అని అన్నాడు. మరొకడు అన్నాడు చూసి, ఒరే ఇదిరా మన ఇసుక దెబ్బలో అమ్మాయి అన్నాడు అక్కడ అని మూగిపోయారండి. జయప్రద చుట్టూ మూగిపోయేసరికి చంద్రమోహను డప్పు సంకలో పెట్టుకుని పక్క ఎక్కడ మెట్లు ఎక్కేశాడు. అసలు మూగిపోతే ఎవరినాడు రక్షించుకోవాలి కదా. నేనేం చేశాను, ఈ క్లాప్ ఏమో షర్ట్ చొక్కాలో పెట్టుకుని నేను పరిగెత్తా. గోపాల్ రెడ్డి కెమెరా అసిస్టెంట్, అతనేమో కెమెరా భుజం వేసుకొని ఒక మేడ ఎక్కిపోయాడు. విఎస్ఆర్ స్వామి గారు ఎట్టెళ్ళారో తెలీదు. విశ్వనాథ్ గారు కాకి డ్రెస్లో ఉన్నాడు కదా, ఈయన ఎక్కడున్నాడు అని చూస్తే రైల్వే ట్రాక్కి అటుపక్క హోటలు ఇటుపక్క షూటింగ్ అనమాట. నేను వెతుకుతుంటే విశ్వనాథ్ గారు ఆ రైల్వే బ్రిడ్జి మీద కాకి డ్రెస్లో పరిగెత్తుతున్నాడు ఆయన. అంటే హోటల్ రూమ్ అనమాట. అయ్యయ్యో అనంటే ఆహా మనకే కాదు డైరెక్టర్ గారికి కూడా భయం అనమాట జనం అంటే. ఓకే, అది ఇదని అలాగా గమ్మత్తుగా జరిగింది. వచ్చారా మొత్తం? ఓకే. ఒక జయప్రద గురించి ఒక మంచి డైలాగ్ చెప్తాడు రావణమూర్తి గారు. ఏంటంటే, పుట్టినప్పుడు పుత్తడి బొమ్మలా ఉంటే పుట్టింది హైమ కాదు, సాక్షాత్తు ఆండాలే వెలిసింది అనుకున్నాయ్యా రుద్రయ్య. పుట్టినప్పుడు పుత్తడి బొమ్మలా ఉంటే మీ ఇంట్లో పుట్టింది హైమ కాదు, సాక్షాత్తు ఆ ఆండాళ్లే వెలిసింది అనుకున్నానయ్యా రుద్రయ్య. కానీ ఆ పెరుమాళ్ళు అన్ని కష్టాలు ఈ పిల్లకే రాసి పెడతారని కలలో కూడా ఊహించలేదయ్యా. అందుకే రామానుజయ్య తొందరగా దానికి పెళ్లి చేసి ఈ నరకం నుంచి బయటకు పంపేయాలనుకుంటున్నాను. ఆ వచ్చేవాడు కషాయవాడైనా ఇంతకంటే సుఖపడుతుందేమోనని ఆశ. ఈ డైలాగులన్నీ రాసింది వేటూరు సుందరమూర్తి గారు. సిరిశ్రమకి మొట్టమొదట స్క్రిప్ట్ రాసింది వేటూరు సుందరమూర్తి గారు. తర్వాత జంజాల గారు జాయిన్ అయ్యాడు. జంజాల గారు అక్కడక్కడ కామెడీ టచెస్ చేశారనమాట. టైటిల్స్లో కూడా వేటూరి జంజాల అని ఉంటుంది. పాటలన్నీ అసలు పాటలకి చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు విశ్వనాథ్ గారు. అన్ని పాటలు చాలా అద్భుతంగా రాశాడు ఆయన. పుట్టాలని అనుకున్నానొకనాడు, మూవనై పుట్టాలని అనుకున్నానొకనాడు, ఇవనై వెలుగులు పువ్వని నాడు పిలిచాను, ఎదుట నిలిచాను, కోరి కోరి చంద్రమోహన్ డప్పు వాయించేవాడు కదా. డప్పు వాయించేవాళ్ళు అంటే ఒక నిమ్న జాతికి సంబంధించిన వాళ్ళు. ఆ ఇంటికి చాలా అభిమానంగా వస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా ఇతన్ని ఆదరిస్తూ ఉంటారు. అతనంటే జయప్రదకి ఒక అభిమానం. ఆ వెనక పెరట్లో నుంచి వస్తాడనమాట. వస్తే జయప్రద తీసుకొచ్చి అన్నమో కూర ఏదో వడ్డిస్తుంది. టవల్ పరుస్తాడనమాట. ఆ టవల్లో ఆకుతో వేస్తే మూట కట్టుకుంటుంటాడు. మూట కట్టుకుంటే తినరా ఇక్కడే తినరా అని సైగ చేస్తుంది. జయప్రద అంతా సైగలే. ఈ జయప్రద సైగలు చేయటానికి ముందు డైలాగులు రాసుకున్నాం. ఆ డైలాగులు మగవాళ్ళు ఎట్లా చెప్తారు అది రిహార్సల్ వేసి జయప్రదకి చెప్పటం అన్నమాట. జయప్రద ఉంది చంద్రమోహన్తో అంటది అంటది.
దానికి డైలాగ్ ఏం రాసుకున్నావు, నువ్వు నేను అందరూ దేవుణ్ణి మొక్కుతారు ఎందుకు ఓకే అని అనమాట. ఓకే. అలాగా డైలాగు రాసుకొని దాన్ని విశ్వనాథ్ గారు ప్రాక్టీస్ చేసి అది మేము అందిపుచ్చుకొని ఆర్టిస్ట్కి చెప్పటం అనమాట. నన్ను దేవుడితో పోతున్నాడు అమ్మాయి గారు. ఈ దేవత పక్కన ఉండవలసింది ఒక దేవుడు కానీ నాలాంటి రాతి బొమ్మ కాదు. సో ఆ విధంగా చాలా చక్కగా జరిగింది. వీడు మూట కట్టుకుంటుంటే ఏ హే హే అంటాడు. లేదమ్మ గారు, ఇది అమ్మవారు ప్రసాదంలాగా దారి పొడుగున ప్రసాదంలాగా తినుకుంటూ వెళ్తాను అని అంటుంటాడు. వాళ్ళిద్దరి మధ్య మూగ మనసులోలాగా ఒక అది ప్రేమ అంటామా, తెలియని బాండింగ్, అభిమానం అంటామా, వాత్సల్యం అంటామా, ఒక మూగ ప్రేమ అని అనుకోవచ్చు. ఆ విధంగా చాలా చక్కని రిలేషన్ మెయింటైన్ అయింది. ఓకే. ఆ సీన్ జయప్రదకి చంద్రముఖి మధ్యలో ఆ సీన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీ పెళ్లి మాట వినేసరికి నేను ఎంత పొంగిపోయానో తెలుసా? కాదమ్మాయి గారు, మళ్ళీ మీ చేతి వంట తినే అదృష్టం నాకు ఎలాంటి కలుగుతుందో అందుకని దాచుకుని ప్రసాదంలా దారి పొడుగున తింటూ వెళ్ళిపోతాను. అవునమ్మాయి గారు, నేను ఇవాళ పట్టం పెడుతున్నాను. 6 నెలలుగా మీ ఇంట్లో పడి తిన్నవాడిని మీ పెళ్లికో చిన్న బొమ్మ తెచ్చుకోవద్దు. మీరు అడగాల అమ్మాయి గారు, దేవుడు అడిగాడనే కొబ్బరికాయ కొడతావా? చూడండి, పట్టణంలో నా ప్రతాపం చూపించి మీకు మంచి బొమ్మ తీసుకొస్తాను. కానీ మీరు మాత్రం నేను ఆ డబ్బు సంపాదించేంత వరకు ముహూర్తం పెట్టించకండి. ఏ అమ్మాయి గారు? అమ్మాయిని చాలా అభిమానిస్తాడు కదా ఆయన. సో ఆ అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. అమ్మాయికి పెళ్లి చేస్తారు. మేము షూటింగ్ చేస్తుంటే అక్కడ రాజమండ్రి దగ్గర రాజుల ఫ్యామిలీ వచ్చింది. కొత్తగా పెళ్ళిందంట వాళ్ళకి. ఓహో. ఆయన వైఫ్ వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చారు. పెళ్లి సీన్ చేస్తున్నాను మీరు అప్పుడు? ఓకే. అప్పుడు విశ్వనాథ్ గారు ఆ కుర్రాడిని చూశాడు. చాలా బాగున్నాడు. ఏం లేదు, పల్లకిలో పెళ్ళయిన తర్వాత పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని సాగనంపటం అనమాట. అతను యాక్ట్ చేస్తాడేమో అడగండి అని అన్నాడు. అనేసరికి మేము వెళ్ళి అడిగాం. అడిగితే ఆయన ఏమో అని అన్నాడు. పక్కన అప్పుడే పెళ్ళైన వైఫ్ కూడా ఉంది, చుట్టుపక్కల ఉన్నారు. తర్వాత ఆ పక్కన ఉండేవాళ్ళు చేయరి అని అన్నాడు. అని అంటే మొత్తానికి అతన్ని ఒప్పించాము. వచ్చాడు. వచ్చి జయప్రదని ఈయన్ని ఈ రాజుగారిని పలకలో కూర్చోబెడితే జయప్రద మాకు ఇలా చూస్తున్నాడు ఆయన. అంటే కొత్త కదా. సరే, ఆ పల్లకి వెళుతూ ఆయనతో చెప్పాం, మరి అంతగా చూడబాకండి, కొంచెం తగ్గించుకోండి. ఆ పల్లకిలో వెళ్ళేటప్పుడు చంద్రమోహన్ డప్పు పట్టుకొని ఒక పాట పాడుతూ ఆ పల్లకిలో సాగనంపుతారండి ఆ దంపతుల్ని. చాలా అద్భుతమైనటువంటి పాట. సో అమ్మాయి పెళ్ళయింది, ఒక మంచి వరుడు దొరికాడు, ఆవిడ జీవితం బాగుంటుంది అనే ఆనందం. తర్వాత అమ్మాయి వెళ్ళిపోతుంది అనే బాధ. ఆ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నా కూడా ఆ కళ్ళల్లో నీళ్లు బయటికి రాకుండా పాట పాడుతూ, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ, పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ. వేటూరి సుందరరామూర్తి గారు ఎంత చదువుకున్నాడో. ఆయన పుత్తడి బొమ్మలకి పూచిన కొమ్మకి లింక్ పెట్టాడండి. పూచిన కొమ్మ అంటే ఎంత బాగుంటుంది చూడటానికి పువ్వులతో. పుత్తడి బొమ్మ బంగారు బొమ్మ పూచిన కొమ్మలాగా ఉంది అని ఆ కంపారిజను అద్భుతం. అందులో వేటూరి సుందరరామూర్తి రాసిన ప్రతి పాట అద్భుతం. తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకుంటే రాజుగారు పక్కన జయప్రద, భార్యనేమో జయప్రద పక్కన నుంచోబెట్టావు. మరి సినిమాలో జయప్రద కదా భార్య. ఆవిడేమో ఏడుస్తుంది.
కొత్తగా పెళ్ళయింది కదా, ఆవిడేమో ఏడుస్తుంది. మ్మ్. నిర్మల ముందు అక్కడ, నిర్మల జయప్రద ఉంది. వసే అట్టంట మొగుడు దొరికితే బ్రహ్మాండం ఉంటుంది నీకు, భలే ఉన్నాడే అని నిర్మలమ్మ. ఓకే. ఆ? చాలా చక్కగా ఉన్నాడు కుర్రాడు. అక్కడ షూటింగ్ చూడటానికి వచ్చాను. అదేలే. అక్కడ టెంపుల్ దగ్గర షూట్ చేస్తున్నాం అనమాట. అక్కడికి వచ్చాను. ఓకే. పుట్టడి బొమ్మ పూచిన కొమ్మ అందానికి అందని పుట్టడి బొమ్మ అందరికి అందనిది పూచిన కొమ్మ. ఒక మంచి సిచ్యువేషను, విశ్వనాథ్ గారు సుందరరామూర్తి గారికి ఫోన్ చేసి అర్జెంటుగా రా అన్నారు. ఈయన వెళ్ళాడు. వెళితే అక్కడ ఒక విలన్ను వాడు జయప్రదని పెళ్లి చేసుకోవటానికి, మోసం చేసి పెళ్లి చేసుకోవటానికి ఒక వ్యూహం పన్నుతాడు. వ్యూహం పన్నేటప్పుడు ఆ వ్యూహాన్ని చంద్రమోహన్ వచ్చి ఛేదిస్తాడు. ఓకే. అక్కడ చంద్రమోహన్ ఒక ఫెరేషియస్గా ఒక సాంగ్ అందుకొని పెళ్ళి జరుగుతుంది, ఓ దుర్మార్గుడు పెళ్లి చేసుకుంటున్నాడు, అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది, ఒరే దేవుడా ఎక్కడున్నావు దిగిరా, రా దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా అని డప్పు పట్టుకొని చాలా ఫెరేషియస్గా. రామచంద్రుడా కదలిరా, రామ బాణమే వదలరా, ఈ ఘోర కలిని మాపరా, ఈ క్రూర బలిని ఆపరా, రా, రా, దివి నుంచి భూమికి దిగిరా, రా, రా, దివి నుంచి భూమికి దిగిరా. పెద్ద హిట్ సాంగ్ కదా. పెద్ద హిట్ సాంగ్. ఆ పాట ఎమోషన్ ఆయనకి థాట్ వచ్చి వెయిటర్ సుందరం పిలిస్తే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు లేరు. అప్పుడు వెయిటర్ సుందరరామూర్తి గారిని బాగా బూస్టప్ చేశారు విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు సీన్ చెప్పటం కానీ, ఒక రైటర్ని మోటివేట్ చేయటం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పుడే విశ్వనాథ్ గారి ఇంటి పక్కన వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవడం దగ్గర కూర్చొని, అక్కడే అసిస్టెంట్లు ఎవరు లేరు, అసిస్టెంట్లు ఉంటే కాపీ చేసేవాళ్ళు. విశ్వనాథ్ గారే కాపీ చేశారు ఆ సాంగ్. వేటూరి సుందరరామూర్తి కొంత రాస్తే మళ్ళీ ఈయన చేసుకొని వేటూరి సుందరరామూర్తి గారు రా దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా, నటరాజ శతసహస్ర తేజ, నటగాయక వైతాళిక ముని జన భోజ అని ఎక్స్టింపోర్గా చాలా ఎమోషనల్గా పాడుతూ ఉంటే విశ్వనాథ్ గారే రాశారు. ఆ పాట పెద్ద హిట్ అయింది. నటరాజా శతసహస్ర రవితేజ, నటగాయక వైతాళిక ముని జన భోజ, దీనావన భవ్య కళా దివ్య పదాంభోజ, చెరి సగమై రసజగమై చలగిన నీ చెలి ప్రాణం, బలి పశువై యజ్ఞవాటి వెలిబూడిద అయిన క్షణము, సతీ వియోగము సహించక దుర్మతియో దక్షుని మతమదంసగా, ఢమ 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 రుక ధ్వనుల, ఢమక ఢమక యమ ఢమక భయంకర, సకల లోక జర్జరిత భయంకర వికట నటస్పట విస్ఫులింగముల విలయ తాండవము సలిపిన నీవే, శిలవే అయితే పగిలిపో, శివుడే అయితే. నటరాజుల మీద పాడతాడు కదా ఈయన. అక్కడ చిన్న గమ్మత్ ఏంటంటే ఒక లాజిక్ మిస్ అయ్యాం, కానీ ఎవరు దాన్ని కామెంట్ చేయలేరు. రామాలయం ముందు ఒక నటరాజు విగ్రహం పెట్టి ఆ నటరాజు చుట్టూ తిరుగుతూ నువ్వు రా ఈ పెళ్లిని ఆపు అని చెప్పి దేవుడి మీద పాట పాడుతుంటాడు చంద్రమోహన్. అప్పుడు ఆ నటరాజు చుట్టూ తిరిగేటప్పుడు ఆ నటరాజు బొమ్మని రౌండ్ ట్రాలీ వేసి ఒక షాట్ తీయాలి. ఆ కొండ మీదకి రౌండ్ ట్రాలీ రాలేదు. అప్పుడు విఎస్ఆర్ స్వామి గారు కెమెరాకి దుప్పట్లు ఉంటాయి, బ్లాక్ దుప్పట్లు ఉంటాయి, ఒక దుప్పటి తీసుకొచ్చి 4 వైపులా 4 పట్టుకున్నారు ఆ దుప్పటిని. ఈయన దుప్పట్లో కూర్చొని కెమెరా పట్టుకున్నాడు. కెమెరా పట్టుకొని ఆ లిరిక్ వచ్చేటప్పుడు నటరాజ శత సహస్ర వితేజ అనేటప్పుడు ఆ దుప్పటి పట్టుకొని 4 అలా తిప్పామన్నమాట, రౌండ్ ట్రాలీ షాట్ లాగా. చాలా అద్భుతంగా వచ్చింది ఆ షాట్. ఫోటోగ్రఫీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ సినిమాకి ఎనలైజర్ అని ఎల్వి ప్రసాద్ గారు అబ్బాయి ఎనలైజర్ అని ఒక మిషన్ తెప్పించాడు రమేష్ ప్రసాద్ గారు. ఎనలైజర్ అదేంటంటే కలర్ కరెక్షన్ చేస్తుంది అనమాట. నెగిటివ్
3 ఫ్రేములు కట్ చేసి, లిల్లీలు అంటాం అప్పుడు, 3 ఫ్రేములు కట్ చేసి, ప్రతి షాట్ తాలూకా నెగిటివ్ 3 ఫ్రేములు కట్ చేసి, ఒక్కొక్క షాట్లో కలర్ అనమాట. సన్ రైజ్ అయిందనుకోండి, అది సన్ లైట్ ఎక్కువ అయిపోయిందనుకోండి, కొంచెం డల్ చేయడం. అలాగా జయప్రద ఫేస్ క్లోజప్ ఇంకా బ్రైట్గా కావాలంటే ఒక బ్రైట్నెస్ యాడ్ చేయటం. అలాగా సిరిసిరిమొమ్మ షార్ట్స్ మొత్తం కలర్ కరెక్షన్స్ చేయించేవాడిని. నాకు విఎస్ఆర్ స్వామి గారు ఫస్ట్ డే వచ్చి తర్వాత నన్ను కూర్చోబెట్టారు. రమేష్ ప్రసాద్ గారితో కూర్చున్నాను, అదంతా కలర్ కరెక్షన్ చేశాను అనమాట. సో ఒక ఫోటోగ్రఫీలో కానీ, ఒక మ్యూజిక్లో కానీ, తర్వాత ఆ కథలో కానీ, అందుకే సిరిసిరిమొవ్వ ఈజ్ ఎ పీస్ ఆఫ్ పోయిట్రీ అన్నాను నేను. చాలా ఆ సిరిసిరిమొవ్వ పాటలు అవార్డుకి పంపించేటప్పుడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారండి. ట్రాన్స్లేట్ చేస్తే ఎలా తెలుసా, రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి పోయిట్రీ ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంది. అప్పుడే వేటూరు సుందరరామూర్తి గారు, జంజాల్ గారు, దేవదాస కనకాల గారు వాళ్ళు విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చి ఆయన చుట్టూ తిరుగుతున్నారు అవకాశాల కోసం. అందులో ఒక హిందీ పాట ఒకటి ఉందండి. ఆ హిందీ ట్యూన్ చాలా బాగుందండి, ఆ లిరిక్ కూడా బాగుందని దేవదాసు తీసుకొచ్చాడు. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక చిన్న పాట, అంటే పెళ్ళయి వెళ్ళిపోతుంది, ఇది ఒంటరిగా మిగిలిపోతాడు. అప్పుడు అందులో ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని ఎడకక, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక అని ఒక పాట. ఆ పాటలో భావం ఏంటంటే, వాగులన్నీ నదిలో కలుస్తాయి, నదులన్నీ కలిసి సముద్రంలో కలుస్తాయి, సముద్రం ఎందులో కలుస్తుంది అనేటటువంటి భావంతో వచ్చేటటువంటి పాట. చాలా అద్భుతంగా రాశాడు వేటూరు సుందరమూర్తి గారు. తర్వాత మొత్తానికి చంద్రమోహన్ ఆ పెళ్ళి, వాడు దొంగ పెళ్ళి కొడుకు కదా, పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి పెళ్ళయి అమ్మాయిని పంపించటం ఇదంతా జరుగుతూ ఉంటుంది. తర్వాత రాముల వారి ఉత్సవం జాతర జరుగుతుంది. జాతర సీన్ ఒకటి ఉంది. అందులో చంద్రమోహన్ పాడతాడు, కనగాల దేవదాస్ పాడతాడు. ఆ చుట్టుపక్కల ఊళ్ళకి జనాలు కావాలి కదా, జాతర కదా, ఇది సినిమా జాతర. ఒరిజినల్ జాతర అయితే జనాలు వస్తారు, ఆ చుట్టుపక్కల చాటింపేసి ఇచ్చారు. ఈ సినిమాకి ఏడిది నాగేశ్వరరావు గారు చాలా కష్టపడ్డాడు, అందరిని పోగు చేసి. తర్వాత ఈ సినిమాకి పసలపూడిలోనే చింతా రామకృష్ణారెడ్డి గారు మెయిన్ ప్రొడ్యూసరు, తర్వాత భాస్కర్ రెడ్డి గారు ఒక ప్రొడ్యూసరు, తర్వాత కొంతమందిని ఫ్రెండ్స్ని ఫినాన్షియల్గా మొబిలైజ్ చేసి చాలా కష్టపడి డే అండ్ నైట్ ఏడిది నాగేశ్వరరావు గారు సినిమా తీశాడు సిరిసిరిమొవ్వ. ఈ జాతర అయ్యేటప్పుడు ఆ చుట్టుపక్కల ఊళ్ళలో షూటింగ్ జరుగుతూ ఉంది, జాతర జరుగుద్ది, మీరు అందరూ రండి అని చాటింపేయించాం. చాటింపేస్తే తెగొచ్చేసారు జనాలు. విశ్వనాథ్ గారేమో జనాలు ఎక్కువ వచ్చారు, అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా జనాలు వెనక నెట్టండి అని అన్నాడు. నేనేమో జనాల్ని నెడితే ఒక అతన్ని వెనక నెట్టా. ఏయ్ నన్ను వెనక నెడతావేంటి అని అన్నాడు. నేను ఎవరో తెలుసు అన్నాడు. ఎవరు నువ్వు అన్నాను. నేను ప్రొడ్యూసర్ని, పార్ట్నర్ని అన్నాడు. అవునా, ఎలాగా నువ్వు పార్ట్నర్వి అని అంటే, నేను ఏడిది నాగేశ్వరరావుకి 5,000 ఇచ్చాను అంటే. అలాగా ఫ్రెండ్స్ దగ్గర అలాగే మొబిలైజ్ చేసి ఆ సినిమా చేయటం వల్ల తర్వాత ఏడిది నాగేశ్వరరావు గారు గొప్ప నిర్మాత అయ్యాడు. గొప్ప సినిమాలు విశ్వనాథ్ గారి సహచర్యంతో తీసాడు. మా ఊరి దేవుడమ్మా చల్లంగా మమ్మేలు రాముడమ్మా, మా ఊరి దేవుడమ్మా చల్లంగా మమ్మేలు రాముడమ్మా, మా వాడ వెలసినాడు మా వారి గాంచినాడు, మా వాడ వెలసినాడు మా వారి
పుట్టినాడు మహిళోపల దేవుడై మహిమలెన్నో చూపినాడు మా ఊరి దేవుడమ్మా. తర్వాత అండి క్లైమాక్స్ సీను, మేము లొకేషన్ చూడటానికి వెళుతుంటే రాజమండ్రి దగ్గర ఒక చిన్న గుడి ఉంది ఒక కొండ మీద. ఆ కొండ చుట్టూ కొట్టేశారు, రాళ్ళు కొట్టేశారు. ఆ కొండ ఎలా ఉంది, ఒక రాతి స్తంభం మీద గుడి అలా మిగిలిపోయింది అనమాట. అది క్లైమాక్స్కి ఉపయోగించాము మేము. నిచ్చెన వేసి ఎక్కుతున్నట్టు తీసి ఆ గుడి ఏమో సెట్ వేసాం ఇండోర్లో. సెట్ వేసి చంద్రమోహన్ని తాళ్ళుతో కట్టేస్తారు, గంట వేలాడుతూ ఉంటుంది. వీళ్ళేమో బయట నుంచి అరుస్తూ ఉన్నారు ఎక్కడున్నారని. దానికి రిప్లై ఇవ్వాలి వాళ్ళు. అప్పుడు చాలా హీరోలు హెల్ప్లెస్గా ఉంటే ఆ గంట మీద ఒక పాము వచ్చి జారుతుంది. పాము వచ్చి జారేటప్పుడు ఆ పాము అలా ఊగేసేప్పుడు ఆ గంట ఏమో ఇట్లా ఊగుతుంటే చంద్రమోహన్ తలతో ఇట్లా కొడతాడు. గంట అటు వెళ్ళేసరికి జయప్రద ఇట్లా కొడుతుంది. సో అలాగే క్లైమాక్స్ గంట మోగటం ఒక ఎమోషనల్ క్లైమాక్స్. తర్వాత ఓహో గుడి మీద ఉన్నారని అనుకుని వీళ్ళు మీదకి ఎక్కటం, వాళ్ళని విడిపించడం, ఆ విధంగా ఆ క్లైమాక్స్ ఫినిష్ చేసాం. సిరిశ్రమ ప్రతి సీను ప్రతిరోజు షూటింగు చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్లో చాలా చక్కగా జరిగింది. దానికి మేకప్ మ్యాన్, చీఫ్ మేకప్ మ్యాన్ జయకృష్ణ గారు, ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు. అప్పుడు జయప్రదకి పర్సనల్ మేకప్ ఆయన. ఆయన్ని పిలిచి జయకృష్ణని పిలిచి విశ్వనాథ్ గారు, మేము ఆదర్శ్ సుబ్బారావు గారి దగ్గర మోగ మనుషుల సినిమా చేసాము, ఈ సినిమాని మన సొంత సినిమాలాగా అందరం ఒక కుటుంబ సభ్యులాగా చక్కగా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్తో చేద్దాము, దీన్ని మంచి హిట్ చేద్దాము అని అనుకున్నాము. ఆ విధంగా ఈ సినిమాని చెయ్యాలి అని జయకృష్ణ గారితో చెప్పటం, జయకృష్ణ గారు ప్రొడక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి చక్కగా అందరినీ కూడగట్టడం, టైంకి అందరూ వచ్చేటట్టు చేయటం, ఆ విధంగా జరిగిందనమాట. ఏమిటమ్మా ఏమిటి? ఇతనికి టీబీ అమ్మా. అవును, ఆలస్యం చేయకుండా ఈ మందులన్నీ వాడటం చాలా అవసరం. ఇది ఫస్ట్ అనుకుంటూ అది కాదు, అతి ఇది ఏది హేమ ఇలా వచ్చావు? చెప్పు హేమా. అన్నిటి డాన్స్ చేస్తావా? పిచ్చిదానా, ఇవి కొంటానే డబ్బు కావాలంటే నేను సర్దుబాటు చేయను. పోనీ ఈ రూపంగానైనా నీ డాన్స్ చూసే అవకాశం మా సభ్యులందరికీ కలిగింది. తర్వాత అక్కడ ఆ గుడి దగ్గర ఒక మున్సిపల్ గారు ఉన్నారు, ఆయన భోజనాలు అరేంజ్ చేశాడు. ఆ భోజనాలు అందులో రాజమండ్రి అక్కడ కదా, ఈయనేమో రమణమూర్తి ఏమో పూజారి వేషం. మేమందరం భోజనాలు కూర్చుంటే ఆ మున్సిపల్ గారు వచ్చి ముద్దపప్పు, ఆవకాయ, ఈ కాజాలు, స్వీట్లు, రాజమండ్రి మీకు తెలుసు కదా. సో
రమణమూర్తి ఏమో ఆయన నెయ్యి పోస్తుంటే రమణమూర్తి వేళ్ళు ఇట్టబెట్టి నెయ్యి అనేవాడు, ఆయన పొయ్యి అనేవాడు, నెయ్యి పొయ్యి. అలాగే నెయ్యి తర్వాత కాజాలు పూతరేకులు తిని రమణమూర్తి గారు నున్నగా చక్కగా పూజారిలాగా తయారయ్యాడు. ఓకే. రమణమూర్తి గారు ఇక నాకు వేషాలు రావు అని శ్రీకాకుళం వెళ్ళిపోయేటటువంటి సమయంలో ఈ వేషానికి ఏడిది నాగేశ్వరరావు వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చి ఆ వేషం వేయించడం ఓకే. జరిగింది. ఓకే. అందులో అందరూ చాలా బాగా నటించారు. కథ కానీ తర్వాత ఆ పాటలు కానీ సన్నివేశాలు కానీ చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. ఓకే. దానికి అందులో నా వేషం నాకు నా చేత వేషం ఇచ్చారు. అవును. 100 డేస్కి ఒక షీల్డ్ ఇచ్చారు. ఓకే. అంత బాగా అద్భుతంగా జరిగినటువంటి సినిమా సినిమా సిరిశ్రీ మూవీ. ఓకే అండి, థ్యాంక్ యూ. అది ఝన్ 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 తెలుగు వన్